హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఈరోజు కూడా మీ ముందుకి మంచి ఎండుబెట్టిన టమాటా పచ్చడితో అయితే వస్తానండి. మరి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువే, ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం టమాటాలు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి మీకు ఫినిషింగ్ టచ్ వరకు వీడియో అయితే మొత్తం షూట్ చేసానండి. మనకి టేస్ట్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడమని చెప్పాను. అందుకే సగం చూసి సగం చూడకపోతే అసలు అర్థమవుతుంది కదా. నేను ఇది పక్కా కొలతలతో అయితే చెప్తున్నానండి. 7 కేజీలు టమాటా అయితే తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. ఇలాగా ఇప్పుడు టమాటా ఏంటంటే మరీ అంత రెడ్గా అయితే ఉండట్లేదండి. ఇప్పుడు ఈ టమాటాని మనం సాల్ట్ వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని మనకు పైన ఇప్పుడు పిండిలో వేసి పండించేస్తున్నారు కదండి, కొంచెం సాల్ట్ వాటర్లో అయితే క్లీన్ చేసుకుంటే మనకు ప్రాబ్లం అయితే ఉండదు. చూసారు కదా, నేను కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసాను. వేసి ఇలా వాటర్లో అన్నీ వేసేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుందాం టమాటా అయితే అన్నీ. నాకైతే ఈ టబ్బు సరిపడలేదు చెప్పి ఇంకో పాత్రలో కూడా నెక్స్ట్ నేను కల్లుప్పు వేసుకొని ఇలా టమాటా అయితే వేసేసుకున్నాను. చూసారు కదా, మొత్తం టమాటా అయితే 7 కేజీల టమాటా కూడా చేసేస్తున్నానండి. ఇలా రెండిట్లకైతే వచ్చాయి. మనం టమాటాని బాగా కడుక్కోవాలండి, మట్టి పిండి గట్ట ఏమీ లేకుండా నీట్గా ఒక 2-3 టైమ్స్ అయితే. నేను మధ్యలో అయితే టమాటా అనేది శుభ్రంగా క్లీన్ చేసేసానండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక కాటన్ పొడి క్లాత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఒక బెడ్షీట్ అయితే కాటన్ దానండి ఇలా కిందనైతే వేసేసాను. నెక్స్ట్ ఇంకోటి కూడా కాటన్ క్లాత్ తీసుకొని టమాటాని తడి లేకుండా నీట్గా అయితే తుడుచుకోవాలండి. మనకి పచ్చడి తడి అనేది ఉంటే నిలవ ఉండదు, పాడైపోద్దండి. నెక్స్ట్ మైలుగాలు కూడా తగలకూడదు. చూసారు కదా, ఇలా కాటన్ క్లాత్ మనం టమాటా అయితే శుభ్రంగా తుడుచుకుని అలా క్లాత్ మీద అయితే వేసుకోవాలి. ఇంకా మనకి తడి ఏమన్నా తడి అనేది ఆరిపోతుంది. ఇలా నీట్గా అయితే తుడిచేసుకోవాలి టమాటా అన్నీ. చూసారు కదా, నేను ఒక సిల్వర్ పాత్రలో టమాటా అయితే మొత్తం తుడిచేసుకుని అలా క్లాత్ మీద అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ టబ్లో టమాటా కూడా ఇలాగే మనం అన్నీ తుడిచేసుకోవాలి. చూసారు కదా, అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్ కూడా చూసారు కదా చాలా నీట్గా ఉన్నాయి. ఇది ఇంకా మనకు తడి ఉంది అనుకుంటే ఇదే క్లాత్ అన్ని ఇంకో హాఫ్ తీసి టమాటా పైన అయితే వేసి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ ఉంచినా మనకు నీరు ఏమైనా ఉన్నా ఇంకిపోతుంది క్లాత్ అనేది. ఇలా నీట్గా తుడుచుకోవాలి పచ్చడి. ఇది ఏంటంటే మార్నింగ్ స్నానం చేసి లేదా ఈవినింగ్ స్నానం చేసిన తర్వాత అయితే చేయాలండి. చూసారు కదా, టమాటా అయితే అసలు వాటర్ ఎక్కడ అనేది లేదు, బాగా ఆరిపోయండి. చూసారు కదా, నెక్స్ట్ మనం ఇప్పుడు నేనైతే ఒక ప్లాస్టిక్ బకెట్ అయితే తీసుకుంటున్నాను. టమాటా అనేది ఇందులో అనేది ఊరబెట్టాలి. మనము ఎన్ని రోజులు ఊరబెట్టాలి ఏంటని చెప్తాను. ఫస్ట్ ఇలా బకెట్లు అయితే మనం కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలండి. 7 కేజీల టమాటాకి అయితే మనం కేజీకి 100 గ్రాములు ఉప్పు చొప్పున అయితే వేసుకోవాలి, సరిపోతుంది. ఇలా ఉప్పు వేసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ అంత పసుపు అయితే వేసుకోవాలండి బకెట్లు అయితే. చూసారు కదా, నేనైతే ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. తీసుకొని టమాటాలు అయితే ఇప్పుడు మనం పీసెస్ అయితే కట్ చేసేసుకుందాం. మీ దగ్గర కటింగ్ బోర్డు ఉన్న కట్ చేసేసుకోవచ్చు. ఇలా ప్లేట్తో అయితే మనకు చాలా ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, తడి అన్నది ఎక్కడా లేదు. మనం బొడ్డు అయితే తీసేసి మనకి వీటిలో చూపిస్తున్నట్టు టమాటా అయితే కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చు అని మనం ఊరబెడతాం కదా, మనకి సరిపోతుంది. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే మన టమాటా అయితే సరిపోతుంది. ఇంకోటి కూడా కట్ చేసి చూపిస్తున్నాను.
చూసారు కదా, నేనైతే కొన్ని టమాటా అయితే ఇలా పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బకెట్లో ఉప్పు పసుపు వేసి ఉంచుకున్నాం కదండి, ఇందులో అయితే వేసేసుకోవాలి టమాటా ముక్కలన్నీ వేసేసుకొని నెక్స్ట్ ఇంకొన్ని టమాటా కూడా మనం కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈవెన్గా మనం సర్దుకోవాలి టమాటా ముక్కలు అనేది. మనకు జ్యూస్ అయితే చాలా తక్కువే వస్తుందండి టమాటాలు అనేది ఇప్పుడు. చూసారు కదా, అలాగే నెక్స్ట్ ఇంకొక వాయి కూడా టమాటా ముక్కలన్నీ వేసేసాను. ఇందులో మళ్ళీ మనం ఉప్పు అయితే వేసుకోవాలండి, ఒక 100 గ్రాములు ఉన్నట్టు. రాళ్ళు ఉప్పు అనేది మనకు వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది, చూసి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో ట్రిప్ కూడా టమాటా అయితే వేస్తానండి. నెక్స్ట్ మళ్ళీ ఇలా ఉప్పు అనేది వేసేస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది. చూసారు కదా, నేను 7 కేజీల టమాటా అయితే ముక్కలు అనేది కట్ చేస్తాను. చూసారు కదా బొడ్లు. నెక్స్ట్ ఒక టమాటా అయితే బాగాలేదండి, అది కూడా సైడ్కి అయితే తీసేసాను. ఇప్పుడు ఈ టమాటా పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇందులో మనం అయితే ఇంకొక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. ఆల్రెడీ ఒక స్పూన్ పసుపు అయితే వేసాం కదా, నెక్స్ట్ ఇంకొక స్పూన్ కూడా పసుపు వేసి దీనిపైన కొంచెం రాళ్ళుప్పు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా ఉప్పు పసుపు టమాటా అనేది. ఇప్పుడు బకెట్ పైన అయితే మూత పెట్టేసుకుందామండి. నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనం చూసుకోవాలి. మనకి ఇలా టమాటా ముక్కలు అయితే 3 రోజులు అయితే ఊరాలండి. మార్నింగ్ మనం స్నానం చేసిన వెంటనే టమాటా అయితే చూసి మిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. చూసారు కదా, మనం మార్నింగ్ వేసినప్పుడు అయితే ఫుల్గా ఉన్నాయి, మనకు ఊరిన తర్వాత చాలా తక్కువైతే అయిపోయాయి. టమాటాలో ఉన్న వాటర్ కూడా మనకు వస్తుందండి, ఉప్పు కూడా మనకు కరిగిపోతుంది కదా. ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. చెయ్యి కూడా తడి గట్ట ఏమి వండకూడదండి. ఇలా బాగా మిక్సింగ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అయితే చూసుకోవాలి. నేను టమాటా చెప్పాను కదా మీకు, ఫుల్ ప్రాసెస్ అంతా వీడియో అయితే తీసానని. మూత అయితే పెట్టేసుకున్నాను కదా, మళ్ళీ నేను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మూత తీసి చూస్తున్నానండి. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇంత తెల్లగా ఉందని. మనం ఉప్పు అయితే వేసాం కదండి, అదైతే పేలి మనకు అలా వైట్ కలర్లో అయితే వస్తుంది. అదైతే ఏమి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. మళ్ళీ ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి, అడుగు వరకు చెయ్యి అనేది పెట్టి. చూసారు కదా నీరు అనేది ఎంత వచ్చేస్తుందో మనకి. టమాటా కూడా ఇంకా కొంచెం బాగా అయితే ఊరాలండి. మళ్ళీ మూత పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ చూద్దాం మనము. చూసారు కదా, నేను కేజీకి 50 గ్రాముల చింతపండు అండి. 7 కేజీల టమాటాకి 350 గ్రాముల చింతపండు అయితే పిక్క గట్ట ఏమీ లేకుండా కొంచెం నీట్గా ఉన్నట్టు చూసుకోవాలండి. చింతపండు అనేది కడిగితే మనకి పాడైపోద్ది కదా, ఎండలో పెట్టేసుకొని నీట్గా అలాగైతే వేసేసుకోవాలి. టమాటాలో చింతపండు కూడా మనకి నానుతుంది. మొత్తం నేనైతే చూసారు కదా, చింతపండు మొత్తం అయితే వేసేసాను. వేసేసి బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే మనం నెక్స్ట్ డే అనేది ఏం చేయాలని మీకు చెప్తాను. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా సపోర్ట్ చేస్తున్నాను, ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను. చూసారు కదా, ఇదైతే నెక్స్ట్ అండి. టమాటా మనకి చింతపండు అనేది బాగా ఊరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం మిక్సీ అయితే పట్టుకుందామండి. లేదు మేము రోట్లో రుబ్బుకుంటామంటే రుబ్బుకోవచ్చు, లేదా గ్రైండర్లో అయినా వేసుకోవచ్చండి. నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని, మరీ మెత్తగా పేస్ట్ కాదండి, కొంచెం అక్కడక్కడ ముక్కలు అనేది తగులుతూ ఉంటే బాగుంటుంది మనకి పచ్చడి అయితే. మనకి చింతపండు పిక్కలు అనేది మధ్య మధ్యలో ఉంటే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాం.
మిక్సీ పట్టుకుంటే మనకు పేస్ట్ అనేది ఎలా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా మనం ఒక బేషన్లోనైనా ప్లేట్లో అయినా వేసేసుకుందాం. నెక్స్ట్ టమాటా అంతా కూడా ఇలాగే మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఒక లైక్ కూడా ఇవ్వట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఆఫ్ అయితే నేను మిక్సీ పట్టేసుకున్నానండి. ఇంకా మధ్య మధ్యలోనే కొంచెం చింతపండు పిక్కలు అనేది తగులుతూ తీసేసాను. ఇంకొంచెం అవుతుంది, ఇది కూడా మిక్సీ అయితే పట్టేసుకుందాం. మొత్తం ఫైనల్గా మొత్తం టమాటా పచ్చడి అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇలా ఒక 2 బేషన్లు ఒక ప్లేట్లోకి అయితే వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మనం ఇలా తీసుకుని వెళ్ళి మేడ మీద ఎండలో అయితే పెట్టేసుకోవాలండి. మనకి వీలుంటే మధ్య మధ్యలో మిక్సింగ్ చేస్తూ ఉండాలండి. ఎక్కలేము వెళ్ళలేము అనుకుంటే అలా ఉంచేసిన ప్రాబ్లం లేదు. ఏంటంటే మిక్స్ చేస్తే మనకి తొందరగా పచ్చడి అనేది ఎండిపోతుంది. చూసారు కదా, మనం వేసినప్పటికీ ఇప్పటికి డిఫరెంట్ అయితే వచ్చింది కదండి. నాకు ఈ పచ్చడి అయితే బాగా పర్ఫెక్ట్గా అవడానికి అయితే 7 రోజుల టైం అయితే పట్టిందండి. ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి పచ్చడి అయితే. ఇంకా ఎండ అనేది తగ్గిపోయింది, ఇంకా తీసేసుకోవచ్చు పచ్చడి అయితే. నేను నెక్స్ట్ అదే బకెట్ అండి క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి అంతా బకెట్లోకి అయితే వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మనం పచ్చడి అనేది ఎండబెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా బకెట్లో మొత్తం పచ్చడి అంతా వేసి బాగా మిక్సింగ్ అయితే చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం ఎండలు అనేది వేసుకుందాం, మీకు అది కూడా చూపిస్తాను వీడియో అయితే. మనం చూసుకోవాలండి, జాగ్రత్తగా మూతలు అవి పెట్టేసుకోవాలి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మనకి ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, దంచుకోవడుతున్నాయి. మళ్ళీ నేను ఇలా బేషన్లోని ప్లేట్లోని అయితే వేసేసుకున్నాను. మళ్ళీ ఇది కూడా ఇలాగైతే ఎండలో పెట్టానండి. చూసారు కదా, మనకి ఎండిన తర్వాత ఈవినింగ్కి అయితే కలర్ అనేది రెడ్ కలర్లో అయితే వచ్చింది. మనం ఫస్ట్ రోజు వేసినప్పుడు అయితే 3 బేషన్లు అయితే అయింది కదండి. నెక్స్ట్ డే అయితే ఒక 2 బేషన్లు అయితే అయిందండి. మనకి ఎండలు ఎక్కువగా ఉంటే ఒక 4 నుంచి 5 రోజులు అయితే ఎండిపోతుంది, లేదంటే ఒక వారం రోజులైనా పడుతుందండి మనకి ఎండలు పెట్టి పచ్చడి అనేది. ఇది కూడా ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి, లేదంటే పైన అనేది ఎండిపోయినట్టు ఉంటుంది, లోపల గుజ్జులాగా అయితే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా మనం ఇలా బకెట్లో అయితే వేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మళ్ళీ మనం ఎండలో అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, మనం ఎండబెట్టినప్పుడు అయితే టమాటా వరబెట్టినప్పుడు ఫుల్ అయితే అయింది. మీకు పచ్చడి కూడా ఇది ఎక్కువైతే అవ్వదండి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బాగా మిక్సింగ్ చేసుకొని వేసేసుకోవాలి ఎండలో అయితే. మీలో టమాటా పచ్చడి చేయడం రాదు, ఇష్టము అనుకుంటే మన వీడియో అయితే ఫాలో అయిపోండి. అలా చేసి మళ్ళీ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ అయితే మరి సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ఈవెన్గా సర్దుకుంటే ఏంటంటే మనకు తొందరగా ఎండిపోతుంది. ఒకే దగ్గర ముద్దలా వేస్తే మనకు కొంచెం ఎండడానికి కష్టమైతే అవుతుంది. మళ్ళీ మనం ఎండలో అయితే పెట్టేసుకోవాలి పచ్చడి అనేది. చూసారు కదా, మనకి ఈవినింగ్కి అయితే చూసారు కదా పచ్చడి అనేది రెడ్ కలర్లోకి అయితే వచ్చింది కదా. ఇలా అయితే ఎండబెట్టుకోవాలి పచ్చడి అయితే రోజును. చూసారు కదా, బేషన్లోది ప్లేట్లోది అయితే మొత్తం నేను ఇలా బకెట్లకి అయితే వేసేసుకున్నాను. మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ ప్రాసెస్ అండి, ఇలా ఎండలో అయితే పెట్టేసుకోవాలి పచ్చడి అయితే. ఈవినింగ్ మనం చూసి తీసుకుని వచ్చేయాలి. మర్చిపోయామంటే వర్షం అది పడ్డదంటే ఇంక పచ్చడి అంతా మనకి వేస్టేనండి.
చూసారు కదా, మనకు చాలా థిక్నెస్ అయితే అయింది. ఏంటి సైలెంట్గా ఉంది, మాట్లాడలేదు అనుకుంటున్నారు కదా. అక్కడ మనకి వీడియో మీకు ఎలా అయితే అలా చెప్తున్నానండి. ఇంకా ఇష్టం నేను ఏమీ మాట్లాడట్లేదు. మళ్ళీ మొత్తం పచ్చడి అయితే ఇలా వేసేసుకొని ఈవెన్గా కొంచెం పలచగా అన్నది మనం ఈవెన్గా చేసేసుకుంటే మనకి తొందరగా అనేది ఎండిపోతుంది అని చెప్పేసి ఇలా సర్దుతున్నానండి పచ్చడి అంతా. చూసారు కదా, నేను చెయ్యి కూడా పెట్టలేదు. ఇలా ఒక ప్లాస్టిక్ గరిటైనా స్టీల్ గరిటైనా పర్లేదు. ఇలా మళ్ళీ పచ్చడి అంతా మనం ఎండలో అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా, మనకి మళ్ళీ నెక్స్ట్ డే అంటే పెడుతున్నానండి ఫస్ట్. ఇంకా ఈ పచ్చళ్ళలో వెరైటీస్ కూడా ఉంటాయండి. కొందరు ఏంటంటే ముక్కలకు ముక్కలు, జ్యూస్కి జ్యూస్ కూడా పెడతారు. నేనైతే ప్రతి సంవత్సరం పచ్చడి అనేది ఇలాగే చేస్తానండి. అందువల్ల ఇలాగైతే పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేను ఇంకా కిందకైతే తీసుకొస్తానండి. ఇప్పుడు గరిట తీసేసి చెయ్యి శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చేతితో అయితే మనం బాగా మిక్స్ చేసేసుకుందాం పచ్చడి అయితే ఫస్ట్ అనేది. చూసారు కదా, మనం వేసినప్పుడు అయితే బోల్డ్ పచ్చడి ఉంది కదండి. 7 కేజీల టమాటా మనకి వెండేసరికి అయితే చాలా తక్కువ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్లో కూడా ఇలా మిక్సింగ్ చేసేసుకొని ఇప్పుడు రెండు కలిపి మనం ఒకటైతే చేసేసుకుందాం ఈ పచ్చడి అంతా. ఇలా మొత్తం పచ్చడి అంతా బేషన్లో అయితే వేసేస్తున్నాను నేను. వేసేసుకున్నప్పుడు మళ్ళీ రెండు అనేది మనం మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇదైతే సైడ్కి పెట్టేసుకొని దీనికి కొన్ని పొళ్ళు అయితే మనకు అవసరం ఉంటాయండి. పొళ్ళు అనేది ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని 1 స్పూన్ మెంతులండి. మంట మీడియం టు సిమ్లో పెట్టుకొని మంచి సువాసన వచ్చే వరకు మెంతులు అనేది మనం ఫ్రై చేసుకోవాలండి. ఈ పొడులు అనేది వేయడం వల్ల పచ్చడి అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, యాడ్ అవుతుంది మనకి. దోరగా చూసారు కదా, మెంతులు అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం ఇవన్నీ మెంతులు అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, పెద్ద స్పూన్ అయితే 1 స్పూను, చిన్న స్పూన్ అయితే ఒక 2 స్పూన్లు అయితే వేసుకోండి. నెక్స్ట్ జీలకర్ర. చూసారు కదా, నేను ఫుల్గా అయితే వేసానండి జీలకర్ర అనేది. జీలకర్ర కూడా మనం ఇలాగైతే ఫ్రై చేసేసుకోవాలి. మాడకూడదండి, మాడకుండా మీడియం టు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి స్మెల్ అనేది వస్తాయి వేగినప్పుడైతే. ఇప్పుడు నెక్స్ట్ ఆవాలు అయితే ఫ్రై చేసేసుకుందాం. జీలకర్ర కూడా మనకు ఫ్రై అయిపోయింది కదా. ఆవాలు అయితే 2 స్పూన్లు అండి, చిన్న స్పూన్ అయితే 4 స్పూన్లు అయితే వేసుకోవచ్చు. ఆవాలు కూడా మనకు మాడుకుంటే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవైతే ఫ్రై అయిపోయండి. ఆవాలు కూడా మనం ఆల్రెడీ ప్లేట్లో అయితే మెంతులు జీలకర్ర అయితే తీసుకున్నాం కదా, అందులోకి అయితే వేసేసుకొని ఇవైతే బాగా చల్లారని తర్వాత మనం అయితే మిక్సీ పట్టుకుందామండి పొడి అనేది. అప్పుడు మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. మనకి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయితే అయిపోయాయండి. ఇప్పుడు మూడు మిక్సింగ్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాం పొడి అనేది. చూస్తారు కదా, ఆవాలు జీలకర్ర మెంతులు మిక్సీ పట్టి తీసుకొచ్చేద్దాం. ఇప్పుడు నేను మిక్సీ కూడా పట్టేసానండి. ఇప్పుడు ఈ పొడి అంతా మనం ఈ పచ్చళ్ళలో అయితే వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ పొడి మిక్సీ ఆడుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ అయితే వచ్చిందండి, గుమ్మగుమ్మలాడిపోతుంది. చూసారు కదా, పొడి మొత్తం అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని పొడి వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి.
నాకు చూస్తుంటే నోట్లోంచి వాటర్ అయితే వస్తుందండి. మీకు వీడియో కోసం అని నేను పచ్చడి అయితే కొంచెం పోపు అయితే వేస్తున్నానండి. నా దగ్గర లాస్ట్ ఇయర్ పెట్టిన పచ్చడి కూడా ఇంకా ఉంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మనం పోపుకి కొంచెం నూనె అయితే తాలింపులకి అనేది ఎక్కువ పడుతుంది కదండి. పచ్చడి తాలింపు అయితే పెట్టుకుందాం. మనం ఇలాగ ఉప్పు పసుపు చింతపండు వేసుకొని ఇలా మనం ముద్ద అయితే రెడీ చేసుకున్నాం కదండి. టమాటా పచ్చడి అయితే మనం ఒక జాడీలో పెట్టుకొని ఉంచేసుకున్నా మనకు నిలవ ఉంటుంది. లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నూనె హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక 3 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంగు కూడా వేసుకోండి. మంచి ఫ్లేవరు టేస్ట్ అనేది వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు అయితే మన ఇష్టమండి. నేనైతే ఒక 10 నుంచి 15 అయితే వేసాను. పోపు కూడా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని కారం అయితే ఇది కొత్తదండి. కారం కూడా వేసుకుందాం మన టేస్ట్ సరిపోయినంత. కొంచెం పచ్చళ్ళకైతే కొంచెం కారం అనేది ఎక్కువ పడుతుంది కదండి. ఉప్పు కారం అయితే ఇది కొత్త కారం కదండి, చాలా ఘాటు అనేది ఎక్కువ ఉంది. అందువల్ల నేను 2 స్పూన్లు ఇంకొక పావు స్పూన్ అయితే వేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం అయితే వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. చూస్తుంటే మీకు కూడా నోరవుతుంది కదా. మీరు కూడా వెంటనే టమాటా తీసుకొచ్చి ఇలా పచ్చడి అనేది ట్రై చేయండి. టేస్ట్ అయితే మరి సూపర్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నూనె చూసారు కదా, తాలింపులో పచ్చడి అనేది వేసుకున్నాం. జస్ట్ నేను వీడియో కోసం అయితే చేస్తున్నానండి. నా దగ్గర లాస్ట్ ఇయర్ పచ్చడి అయితే చాలా ఉంది. కొంచెం పచ్చడి అనేది పోపు పెడుతున్నాను. నూనె ఎక్కువ ఉంది అనుకుంటారు కదా, నేను పచ్చడి నూనె అంతా తీసేసుకుంటుంది. బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి పచ్చడి అనేది నూనెలోనైతే. చూసారు కదా, మొత్తం నూనె అంతా పచ్చడి అయితే తీసేసుకుంది. మనకి తింటున్నప్పుడు మధ్య మధ్యలో మినపప్పు వేసాం కానీ పప్పులు వెల్లుల్లిపాయ తగులుతుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ఇది పోపు పెట్టిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మిర్చి ఇవన్నీ నేనైతే పచ్చడి అంతలా ఒక ప్లాస్టిక్ డబ్బా అండి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఎండలో అయితే పెట్టేసుకున్నాను. స్టోరేజ్ అయితే ఇందులో చేసేసుకుంటాను. లేదు అనుకుంటే మీరు జాడీలో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి. మనకి ఇది కూడా 1 ఇయర్ పైన నిలవైతే ఉంటుంది. మనకి మెయిన్ ఏంటంటే పచ్చళ్ళు వడియాలు ఏవైనా మైలుగాళ్ళు తగలకూడదని మనం ఎలా పడితే అలా ముట్టేసుకోకూడదు. సో ఒక స్నానం చేసిన వెంటనే నీట్గా తీసుకొని కొంచెం కొంచెం తీసుకొని పోపు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మొత్తం పచ్చడి అంతా నేను ఇలాగైతే వేసేసానండి. ఈ ప్లాస్టిక్ డబ్బాలు అయితే మనం మూత పెట్టేసుకొని హ్యాపీగా ఉంచేయచ్చండి. 1 ఇయర్ ఎంజాయ్ చేయొచ్చు పచ్చడి అయితే. మనకి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ మనం పచ్చడి అయితే తాలింపు పెట్టుకున్నాం కదండి. ఇదైతే చల్లగా అయిపోయింది. ఇది కూడా నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలు అయితే వేసుకొని స్టోరేజ్ చేసేసుకుంటాను. మరి మీకు టేస్ట్ ఎలా ఉందని చెప్పాలి కదండి. వేడివేడిగా అన్నం కూడా వండానండి. టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందని. కొంచెం లైటింగ్ అయితే మనకు తక్కువే ఉందండి, అడ్జస్ట్ అవ్వండి. చూసారు కదా, నూనె నెక్స్ట్ డే మార్నింగ్ అనేది ఇంకా నూనె అయితే పైకి తేలిపోతుంది. ఇలా డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను నేను మొత్తం పచ్చడి అంతా. చూస్తారు కదా, డబ్బాలకు పచ్చడి అయితే వేస్తానండి. కొంచెం పచ్చడి ఉంది కదా. నేను చెప్పాను కదా, అన్నం అయితే వేడివేడిగా వండానండి. పచ్చడి టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. చూసారు కదా, మనకు ఆయిల్ కూడా ఇప్పుడే బయటకి అయితే రిలీజ్ కూడా అవుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా చాలా ఎక్కువ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా సైడ్కి పెట్టేసుకొని, అన్నం కూడా చాలా వేడిగా ఉంది. ఇంకెందుకు లేటు మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఇలా మీలో ఎంతమంది లాస్ట్లో పచ్చళ్ళలో అన్నం కలుపుకొని తింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఇలా చూస్తుంటే మీ అమ్మమ్మలు నానమ్మలు మీ అమ్మలు ఇలాగే కదా పెట్టించేవారు. రైస్ చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. ఫస్ట్ అయితే ఈరోజు మా హస్బెండ్ టేస్ట్ చేస్తారటండి. మా హస్బెండ్ ఫేవరెట్ టమాటా పచ్చడి అంటే ఫస్ట్ తనకే టేస్ట్కి తెస్తున్నాను.
ఇంకా మనకు నచ్చితే నెయ్యి ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. మనకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. టేస్ట్ అయితే మరి మామూలుగా లేదట, సూపర్గా ఉందట. నేను కూడా టేస్ట్ చేస్తాను. నాకు కూడా నోరు ఊరిపోతుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.